ఎంతకాలమైంది దేవునితో మాట్లాడి? దేవుడికి నీవంటే చాలా ఇష్టం. నీ కొరకు చాలా ప్రణాళికలు ఆయన దగ్గర ఉన్నాయి. అందుకే సాతాను నిన్ను కోరుకుంటున్నాడు. దేవుడు వాడుకునే వారినే సాతాను వాడుకుంటాడు. చెత్తోడు అక్కర్లేదు సాతానుకు. ఎందుకంటే వాడెప్పుడు వాని పక్షానే ఉన్నాడు. ప్రభువు దగ్గరకు వద్దామని, ప్రభువును వెంబడిద్దామని, ప్రభువును గణపరుద్దామనుకున్న మన వెంటే సాతాను పడతాడు. కనుక మనము ప్రభువు దగ్గర ఉంటే సాతాను మనల్ని ముట్టలేడండి. ప్రభువుకు దూరం అయితే వాని వలలో మనం పడతాం. ప్రభువుకు దగ్గరగా ఉండాలంటే ఆయన సహవాసంలో మనం ఉండాలి. కనుక నా ప్రియులారా, దేవునితో సహవాసం కలిగి ఉంటే సాతాను మనల్ని ఏమి చేయడండి. ఎంతసేపు అయింది దేవునితో మాట్లాడి? ఎన్ని రోజులైంది దేవునితో మాట్లాడి? ఎన్ని సంవత్సరాలైంది దేవునితో మాట్లాడి? ఒకసారి ఆలోచించుకుందామా? ఎందుకంటే విశ్వాసులైన మనము ప్రతి నిత్యము దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మరి ముఖ్యంగా దేవునితో అనుదిన సహవాసం చేయాలి. దేవునితో నీవు వ్యక్తిగతంగా సహవాసం చేయాలి. ప్రతి ఉదయం దేవునితో నీ దినచర్య ప్రారంభించాలి.